Welcome to the ultimate destination. Tollywood, Bollywood, reviewed. Cinescope Reviews. మార్కస్ చెప్పు. పెట్టిరు ఇప్పుడే నోట్ల పెద్ద ముద్ద. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినిస్కోప్ రివ్యూస్. ఈరోజు నేను ఒక వరస్ట్ సినిమా చూశానండి. ఆ సినిమా పేరే టాక్సిక్. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కీతు మోహన్ దాస్. ఎవరైతే యాక్ట్ చేశారో యష్, నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్. స్టోరీ చెప్పాలా అండి? అసలు ఇంత వరస్ట్ సినిమాకి స్టోరీ అవసరం లేదు. జస్ట్ ఎలివేషన్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్, ఒక 2-3 కేజీఎఫ్ స్టైల్ డైలాగ్స్ తప్ప ఈ సినిమాలో అసలు స్టోరీ చెప్పడానికి ఏం లేదు. అసలు ఎట్లా రాస్తారంటే, ఒక కేజీఎఫ్, ఒక పీకీ బ్లైండర్స్ని కలిపితే ఎట్లా ఉంటుందో స్టోరీ కొంచెం అట్లానే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్కి వస్తే యష్ కేజీఎఫ్లో ఎట్లా చేశారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. సేమ్ డిట్టో దింపాడు యాక్టింగ్. లాస్ట్ ఒక 20 minutes క్లైమాక్స్లో బాగా చేశాడు. ఏదైతే చిన్న యష్ సీక్వెన్స్ అయితే ఉంటుందో బాగా చేశాడు. ఇంకోటి వచ్చేసి రుక్మిణి వసంత్ పర్ఫార్మెన్స్ వరస్ట్, అసలు అవసరం కూడా లేదు ఆమె క్యారెక్టరు. తారా సుతారియా క్యారెక్టర్ కూడా వరస్ట్, జస్ట్ ఫర్ ఇంటిమేట్ సీన్ ఉన్నట్టుంటుంది. నయనతార సిస్టర్ క్యారెక్టర్ చేసింది, అసలు యూజ్లెస్. స్టార్టింగ్ ఒక 15 to 20 minutes కొంచెం గ్రిప్పింగ్ బాగుంటుంది. లైక్ ముందు ఇంకా చాలా బాగా చేస్తారేమో అనుకున్నా, కానీ ఏ యాక్టర్ ఉన్నా కూడా చేసేటేమో. నెక్స్ట్ హుమా ఖురేషి క్యారెక్టరు జస్ట్ ఆమె ఒక నవ్వడానికి ఏడవడానికి తప్ప ఏమో అందులో ఉంటుంది అంతే. మా క్యారెక్టర్కి అంత స్కోప్ ఏం లేదు. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి మెయిన్ యాక్టర్స్ అంటే ఎవరంటే కియారా అద్వానీ. ఈ సినిమాలో ఎంత వరస్ట్గా ఉన్న సినిమాలో కూడా ఈమె యాక్టింగ్ చాలా మంచిగా చేసింది. పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగున్నాయి. యష్కి కియారాకి ఉన్న మధ్యలో ఏదైతే రొమాన్స్ ఉంటుందో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను. లైక్ ఇంకా నెగిటివ్స్కి వస్తే ఇంటిమేట్ సీన్స్ చాలా వర్గల్గా, అసలు అవసరం లేదు సినిమాలో. నార్మల్గా చెప్పినా కూడా వర్కౌట్ అయ్యేదేమో. ఇంటిమేట్ సీన్స్ అస్సలు బాగాలేదు. అబ్సల్యూట్ నో నీడ్ ఆఫ్ ఇంటిమేట్ సీన్స్. లెంత్ 3 hours 14 minutes లెంత్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 1 hour కట్ చేసి ఒక 2 hours సినిమాని చూపించవచ్చు అసలు. ఇంకోటి డైలాగ్స్, తెలుగులో డైలాగ్స్ ఎవరైతే రాశారో వాళ్ళకి ఒక దండం పెట్టాలి. పాటలు బాగాలే, సినిమానే దరిద్రం అంటే దానికన్నా దరిద్రం బీజిఎం అసలు రవి బసూర్ బీజిఎం అయితే వరస్ట్. అసలు నిద్ర, లైక్ ఎందుకు అసలు ఎట్లా కొట్టాడా, వాళ్ళకి పక్కన ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి దాన్ని తీసుకొచ్చి కొట్టినట్టున్నాడు. నెక్స్ట్ ఇంకోటి స్క్రీన్ ప్లే బాగాలే. నేను ఓవరాల్గా టాక్సిక్ ఒక ముక్కలో చెప్పాలంటే, వీళ్ళు ఏవైతే పేపర్ మీద రాసుకున్నారో బాగానే ఉండేది. లైక్ లాస్ట్కి క్లైమాక్స్కి వచ్చేసి క్లైమాక్స్ చెప్పాం కదండి, లాస్ట్ 20 minutes యష్ బాగా యాక్టింగ్ చేశాడు. ఆ సీక్వెన్సెస్ మనకి బాగానే ఉంది, బాగానే రాసుకున్నది. అబ్బా ఇదంతా ఇది చెప్పడానిక అని అనిపిస్తుంది, కానీ అప్పటికి జనాలు అలసిపోతాడు. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 1 star. అది కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా యష్కి క్యారాకి 1 star, లేకపోతే 0 ఇచ్చేటండి. ఇంకోటి ఏంటంటే మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా పిచ్చోళ్ళండి, నాకు అర్థం కాదు. పక్క రాష్ట్రానికి వచ్చిన సినిమా ఐక్ తీసుకొని సినిమాలు రిలీజ్ చేస్తారు మన దగ్గర. అదే మన సినిమా అప్పుడు మన చెప్పారు కదా ప్రెస్ మీట్లో, ఐక్స్ ఇస్తే కూడా మేము తీసుకోము, అవసరం లేదని. సో మరి ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారని నైక్స్ నాకు అర్థం కాదు. సరే, ఏం చెప్పాల్సిందంటే, మీకు ఫ్రీ టైం ఉంటే ఇరుమూడి సినిమా చూడండి, 100 times బెస్ట్. ఇరుమూడి చూసారంటే ఓకే. విశ్వనాథన్ సెన్స్ కూడా చూడొచ్చు, అది కూడా బాగానే ఉంది. ఇంకోటి హాట్స్టార్లో మొన్ననే కంప్లీట్ చేశానండి, నిన్ననే వచ్చింది, నేను రాత్రి కంప్లీట్ చేశాను, ఐ నోబడీ అని. ఆ సినిమా కూడా బాగానే ఉంది, చూడొచ్చు. ఈ వీడియోలో కొంచెం షేకీ ఉండొచ్చండి, సో దానికి సారీ. ఒకవేళ ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో వచ్చే వారం కలుద్దాం. Until then, bye bye, good night.